మమ్మీ రోజు బిగ్ బాస్ చూసినావా? చూసిన. నీకు ఎలా అనిపించింది తనూజ దివ్య ఫైటింగ్? దివ్య తనూజ ఫైటింగ్లా ఎక్కువ అంటే పబ్లిక్ ఎట్లుంటారో తెలుసా, అసలు ఎవ్వరు సీరియళ్ళల్లో కనబడితే ఎవ్వరు టీవీలలో కనబడితే వాళ్ళకే సపోర్ట్. కరెక్ట్ ఇద్దరు కొట్లాటలల్లా ఎక్కువ మట్టుకి తనూజదే తప్పు ఉంది. ఎందుకు అని అంటే ఆమెకు చెప్పిండ్రు బిగ్ బాస్ ఏమన్నాడు, ఎవ్వరికి క్యాప్టెన్గా ఏంది చేయాలంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. దివ్యలేష్ అన్నది నిన్ను తీసేస్తాను, మీకు 2 ఇమ్యూనిటీ పవర్స్ వచ్చినాయి కదా, ఎందుకు నిన్ను తీసేస్తాము అని అన్న. దానికి ఎందుకు నేను ఆడొద్దా, ఎప్పుడు నన్నే టార్గెట్ అని పిచ్చి కుక్కలా గొర్రింది. అస్సలు దివ్య అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె చాలా ఫ్రాంక్గా మాట్లాడుతుంది కదా, మొహం సూటిగా మాట్లాడుతుంది. ఏమన్నా అంటే ఆమె కామన్ పబ్లిక్ నుండి వచ్చింది, ఆమె రివ్యూ చేస్తుంది, ఫేమ్ ఉంది కానీ కనబడది. ఎక్కువ అందరు సీరియళ్ళకి ఎగపడ్డారు. సీరియల్లో ఎవ్వరు లేడీస్ వస్తే వాళ్ళకే ఓటు మనదని అంటారు. పాపము దివ్య తప్పేంది ఏమంటే ఖాళీ ఆమె తప్పేందంటే ఆ బర్నీ తోటి మాట్లాడి బాండింగ్ అంటుండ్రు, కానీ గేమ్ పరంగా చూస్తే సూపర్ ఆడుతుంది. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మాటలు మాట్లాడుతుంది తెలుసు. అది నచ్చది. దివ్యకు అందరూ యూజ్ చేసుకుంటుంది, ఇంకా అంతే. అందరితో ఏడుచుకుంటా, ప్రతి దానికి ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూడలేకనైతే నాకు తలని వస్తుంది. నేను చూస్తున్న బిగ్ బాస్ అంటే నేను దివ్య గురించే చూస్తున్నా. నీకేమనిపించింది మమ్మీ బర్నీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ కూతురు కూడా చాలా ఎవరైనా లేడీస్ ఆడవాళ్ళే, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ కూతురు కూడా వచ్చి మా డాడీ మీద అంత కామెంటింగ్ చేయకు అని చెప్పింది. ఎట్లా చేసింది తెలుసా, అందరితో మాట్లాడింది, దివ్యతో మాట్లాడలేదు. అరే తప్పింది భయ్, ఉంటారు కావచ్చు, దానికి మా తనుజతో కూడా అట్టనే ఉండాలి. వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద మనిషి, ఆమెకు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా, అంత బాగానే ఉంది. కానీ నువ్వు జాగ్రత్తగా ఆడు అని 2 సార్లు చెప్పింది. అందరు చూస్తుండ్రు, ఇప్పుడు ప్రపంచం చూస్తుండ్రు, ఇంకా ఆమెను బ్యాడ్ చేస్తుండ్రు దివ్యని. లేకపోతే హెల్మెట్ చేసేసి ఆ ట్రాఫీ అనేది తనుజకి ఇచ్చేసేస్తే అయిపోతుంది కదా అందరు కలిసి. ఈయన సార్ నాగార్జున సార్ కూడా దివ్య చెప్పేది వినడు. తనుజ దానికి జస్ట్ అట్లనా ఇట్లనా చెయ్యొద్దు, అరవద్దు, ప్రతిసారి అరుస్తూనే ఉంటుంది. ఆమె ప్రతి వీక్ చెప్తూనే ఉంటుంది నాగార్జున సార్, అరవద్దంటే ఈమె ఏడ్చుకుంటూ అరుస్తూనే ఉంటుంది, మళ్ళీ ఏడుస్తుంది. మీరు నన్ను తిట్టిరు సార్ అనే వరకు సార్ చల్లబడతాడు, నాగార్జున సార్ దివ్యని తిడతాడు. అంటే కామన్గా వచ్చిన వాళ్ళకి ఎవరికి వాల్యూ లేదు బిగ్ బాస్ తెలుసా. ఏది సీరియళ్ళల్లా ఉన్నోళ్ళకు, మా టీవీలో ఎవరైతే సీరియల్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తే పబ్లిక్ అంతా వాళ్ళకే ఓట్లేస్తారు. ఈ వీక్ ఏంది అని అంటే ఈ 9th సీజన్లో ఏంటంటే స్ట్రాంగ్గా ఎవ్వరు రాలేరు. ఇప్పుడు ఎవరు ఉండరు అంటే ఇమాన్యుయల్, మన రీతు, ఇంకా తనూజ, వీళ్ళైతే కనబడతారు టీవీలలో, వాళ్ళకి వేస్తుండ్రు. అట్లా నాకైతే అస్సలు నచ్చలేదు ఈ రీతు తనూజ గొడవల. తనూజదే తప్పు చాలా మటుకి. ఎంత అన్నది తెలుసా, ఈమె ఒర్రి అందరికీ పబ్లిక్లీ కనబడుతుంది. ఈమె యాక్టింగ్ ఎట్లా చేసింది తెలుసా, నోరు ముయ్ పో ఏంది ఆమె మర్యాద ఏంది. వాళ్ళ ఇంట్లో కూడా చెప్తుండ్రు, ఏడవకే తల్లి నువ్వు అట్లా. వాళ్ళ అమ్మ గుట్లా అన్నదంట, వాళ్ళ చెల్లె అదే అంటుంది, నువ్వు అరవద్దు ఎందుకు అట్లా అరుస్తుంది అని. ఆమె ఏందో ఏమో. ఇంకా నా రివ్యూ ఇప్పుడు చెప్పేది నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. దివ్య గెలవాలి అని అంటలే, ఆమెను బ్యాడ్ అయితే చెయ్యొద్దు అది అని అంటున్నా. తనూజ గురించి ఒక్క పాపం దివ్యనైతే చేయొద్దు. ఆమె కూడా ఎవరికి మర్యాద వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతుండ్రు కావచ్చు కదా. ఏమనంటే ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. ఎప్పుడు కుక్కలు మురిగితే అప్పుడే చెప్పుతో కొట్టాలంటారు, దొంగలు పడ్డా కుక్కలు మురిగినట్టు ఆమె అట్లా చెయ్యది. తనూజ జై కొట్టదు, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, ఏది ఉంటే అది. నీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది మమ్మీ? ఇక అందరూ ఆమె దివ్య తనూజ అమ్మ చేసింది, రీతుకి 2 నామినేషన్ నంబర్ ఇచ్చింది. ఆమె ఏం చేసింది, సంజనం చేసి దివ్యను కూడా చేసింది. అసలు దివ్య నామినేషన్లు ఉండకపోయేది, ఎవ్వరు చేయలేరు. ఈమెకు బిగ్ బాస్ ఏదైనా క్యాప్టెన్కే చెప్తుండు. ఆమె ఏం చేసింది, తెలివిని ఉపయోగించి ఎవ్వరు చేయలేరు కదా. లాస్ట్కి సుమనన్న రీతు ఉండే, రీతు చెయ్యాలి, సుమనన్న అయితే చెయ్యడు దివ్యనని రీతుకి 2 ఇచ్చింది నంబరు, ఇద్దరిని నామినేట్ చేయాలని.
అట్లా గేమ్ ఆడిండ్రు. ఈ వీక్ అయితే అందరైతే దివ్య అంటుండ్రు. ఇక అందరికీ తెలిసిందే కదా కామన్ మ్యాన్స్ ఎవరిని ఉంచరు అని. ఆమెనైతే ఉంది, అది గ్రేట్ అని, అది చాలా గ్రేట్. అంతే అండి నా రివ్యూ. ఎవరు విన్నర్ అవుతారు అనిపిస్తుంది మ్యామ్ నీకు? తనూజన్ అయితే కావద్దు, ఆఖరికి కళ్యాణ్ అయినా సరే, నాకు డెమోన్ అయినా సరే, రీతు అయినా సరే, తనూజన్ అయితే కావద్దు. నాకు తనూజ అస్సలు ఇష్టం లేదు. మీరు ఎవరెవరైతే నేను తనూజ ఇష్టం లేదు వాళ్ళందరికీ కోపం వస్తుంది. కామెంట్ పెట్టు. కామెంట్ పెట్టాను కానీ తనూజని ఎందుకు అన్నానంటే ప్రతిసారి దివ్యని టార్గెట్. అరే బాండింగ్ మీరు ఏడ్చి సావండి పాపం, ఎందుకు ఆమెను అట్లా అనాలి? మీరంటే సీరియల్ అలా చేసుకుంటారు, ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది. దివ్య పాపం రివ్యూ చేసేట ఆమె ఇంట్లోకి వచ్చింది బిగ్ బాస్లో, ఇన్ని రోజులు ఆడుతుంది అంటే స్టేట్ ఫార్వర్డ్గా ఆడుతుంది. ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడుతుంది భయపడకుండా. అది తప్పు, పబ్లిక్కి నచ్చుతలేదు. ఏడ్చుకుంటా అందరినీ యూజ్ చేసుకుంటున్న తనూజని జై కొడుతుండ్రు. కళ్యాణ్ అన్న గెలవాలి అంతే, ఇంకెవ్వరు గెలిచినా నేను సంతోషంగా. రీతు తనూజన్ అయితే గెలవద్దు. దివ్య వెళ్ళిపోతుంది, నాకు కూడా తెలుసు. నాకు ఆమె చుట్టం కాదు కానీ ఏదో ఆమె తెలిసిందే కాబట్టి, నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, బాయ్. ఎవరిని బాధ పెడతలే, బాయ్.